చెరుగట్టు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కూడా కొనసాగిన పరిస్థితి ఉంది. తెల్లవారుజామున స్వామివారి కళ్యాణం కూడా నిర్వహించిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ఆ భక్తులు వచ్చే అవకాశం, రద్దీ పెరిగే అవకాశం ఉందా, ఇంకా ఎట్లాంటి ఏర్పాట్లు చేయబోతున్నది తదితర అంశాలు తెలుసుకునేందుకు మనకు ఆలయ ఈవో సార్ నవీన్ కుమార్ అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తం కూడా కళ్యాణం పూర్తయింది, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు సార్? జనాలు అనుకున్న దానికి ఎక్కువ వచ్చారా, ఎట్లా ఉన్నారు? స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా మనకు ఈరోజు తెల్లవారు 4 గంటలకు అత్యంత ముఖ్యమైన కార్యక్రమం స్వామివారి కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి, జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల భక్తులు స్వామివారికి తలంబ్రాలు సమర్పించేందుకు వచ్చి ఉన్నారు. మీరు కూడా చూస్తున్నారు, గట్టు కింద నుంచి కూడా పై వరకు కూడా ఎక్కడా ఖాళీ లేకుండా దాదాపు 2 నుంచి 3 లక్షల మంది భక్తులు స్వామివారికి తలంబ్రాలు సమర్పించేందుకు వివిధ ప్రాంతాల్లో నిలిచి ఉన్నారు. అట్లాగే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం మేజ్ టైప్ బాక్స్ టైపు క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. అటు క్యూ లైన్లలో భక్తులకు మంచి సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ట్యూబ్ లైట్లు కానీ, ఫ్యాన్లు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా గతంలో జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకొని ఏమాత్రం చిన్న పొరపాటు కూడా అవకాశం ఇవ్వకుండా పోలీస్ శాఖ వారి సహకారంతో, పంచాయతీరాజ్ శాఖ సహకారంతో మరియు వివిధ అన్ని శాఖల సహకారంతో అత్యంత విజయవంతం అయ్యేందుకు కూడా అట్లాగే మీడియా మిత్రుల సహకారంతో బ్రహ్మోత్సవాలు విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను. సార్ మొత్తం కూడా కళ్యాణానికి సంబంధించి కూడా తలంబ్రాలు కూడా ఇప్పటికే అయిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఈ భక్తులకు దర్శనం జరగడానికి ఇంకెంత సమయం పట్టే అవకాశం ఉంటుంది? దాదాపు ముఖ్యంగా మనకు ఇప్పుడు 9 నుంచి 12 వరకు అత్యంత రద్దీ సమయం. ఈ రద్దీ సమయంలో మనకు గుట్ట మీద ఇసుకేసినా కానీ రాలంటే జనం ఉంటారు. అందుకు తగ్గట్టుగా పోలీస్ శాఖ వారు కూడా పటిష్ట బందోబస్తు చేసి వాళ్ళు రోప్ కానివ్వండి, స్పెషల్ పార్టీ కానివ్వండి, మరియు మఫ్టీలో ఉన్న పోలీసులు కూడా చైన్ స్నాచింగ్ కానివ్వండి, ఎటువంటి సంఘటనలు కూడా ఆస్కారం ఇవ్వకుండా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గుట్ట మొత్తం సీసీ కెమెరా అంగుళం కూడా సీసీ కెమెరా నిఘాలో మనము చూడవచ్చు. కింద పార్కింగ్ విషయంలో పార్కింగ్ ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు సార్? మొత్తం కూడా వీఐపీలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మనము మీడియా మిత్రులకు అయితే డిప్యూటీ సిబ్బందికి దేవస్థానం తరపున వాహనాలు ఏర్పడడం జరిగింది. మరియు భక్తులు, వృద్ధులకు కూడా సపరేట్గా 3 ఆటోలు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే పార్కింగ్ ప్రదేశాల్లో కూడా మనకు 2 వీలర్ 4 వీలర్ లాంటి కన్ఫ్యూజ్ కాకుండా బారికేడ్ల సాయంతో మరియు పోలీస్ శాఖ వారి పటిష్ట బందోబస్తు మధ్య కూడా మనం పార్కింగ్ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగిగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన ఘట్టం అగ్నిగుండాలకు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? భక్తులు ఎంతవరకు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? మనకు అగ్నిగుండాలు దాదాపు 50,000 మంది భక్తులు వస్తారని మేము అంచనా వేస్తున్నాం. ఇటు అగ్నిగుండాల కార్యక్రమం కూడా మనము మన కళ్యాణ మండపం పక్కనే ప్రత్యేకంగా కేటాయించిన ప్రదేశంలో నిర్వహిస్తాం. ఇటు అగ్నిగుండాల కార్యం పోలీస్ శాఖ మరియు ఫైర్ ఇంజన్ వారి సహకారంతో మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు సాగేలా మేము చర్యలు తీసుకుంటాం. మొత్తం కూడా ఆలయ గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని కూడా చెప్తున్నారు. బ్రహ్మోత్సవాలు మాత్రము ఆ ప్రశాంత వాతావరణం కూడా కొనసాగాలని కూడా చెప్తున్నారు. అగ్నిగుండాల కార్యక్రమం ఉంటుంది, అగ్నిగుండాల కార్యక్రమం కూడా అన్ని ఏర్పాట్లు చేశాం. ఇదే విధంగా కూడా ప్రశాంత వాతావరణం కూడా అగ్నిగుండాలు కూడా జరిగే విధంగా చూస్తామని కూడా ఆలయ ఈవో చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.